కలలను కనడమే కాదు, తాను కన్న ఆ కలను చిన్న వయసులో 14 ఏళ్ల విద్యార్థి సాకారం చేశాడు. మేధాశక్తి ఎవరి సొత్తు కాదని విద్యార్థి గగన్ చంద్ర నిరూపించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల తోడ్పాటుతో తన పాఠశాల గ్రామానికి పేరు తెచ్చాడు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల కేంద్రానికి చెందిన గగన్ చంద్ర ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నతనం నుంచే ఇంట్లో పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులతో చిన్న చిన్న ఆవిష్కరణలు చేసేవాడు. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో గగన్ చంద్ర మరింత ముందుకెళ్లాడు. తాను పుట్టిన బల్మూరు గ్రామం పేరు ప్రఖ్యాతలను జాతీయ స్థాయిలో వినిపించేలా గగన్ చంద్ర సత్తా చాటాడు. ఇటీవల పుదుచ్చేరిలో నిర్వహించిన సదర్న్ ఇండియా సైన్స్ ఫెయిర్లో 3వ బహుమతి అందుకొని అందరితో శభాష్ అనిపించుకున్నాడు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 250 మంది ఆవిష్కరణలను ప్రదర్శించగా గగన్ చంద్ర 3వ స్థానంలో నిలిచాడు. ఎలాంటి ఖర్చు లేకుండా సోలార్ విద్యుత్ సాయంతో 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సైకిల్ను గగన్ చంద్ర రూపొందించడం విశేషం. దీంతో ఫిబ్రవరిలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలకు గగన్ చంద్ర ఎంపికయ్యాడు. గగన్ చంద్ర రూపొందించిన సోలార్ సైకిల్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. డిజిటల్ స్పీడోమీటర్, సెంట్రల్ లాక్ సిస్టమ్ తో పాటు నావిగేషన్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీంతో ఈ సైకిల్ కు మరింత ఆదరణ లభిస్తుంది. మొబైల్ వాయిస్ కమాండ్, అలెక్సా ద్వారా మ్యూజిక్, కాల్స్ ఆపరేట్ చేసేలా గగన్ చంద్ర సైకిల్ ను రూపొందించాడు. సైకిల్లో కంట్రోల్ బాక్స్ కోసం అవసరమైన సామగ్రిని మాత్రం ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లు గగన్ చంద్ర తెలిపాడు. సైకిల్ బ్యాటరీని 3 గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని గగన్ తెలిపాడు. గగన్ చంద్ర ప్రతిభ తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రశంసించారు. తన సొంత పరిజ్ఞానంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినందుకు గగన్ చంద్రను సీఎం రేవంత్ ట్విట్టర్లో అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున గగన్ చంద్రకు తప్పక సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే రాష్ట్ర జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్లో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని గగన్ చంద్ర తెలిపారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తే మరిన్ని నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుడతానని గగన్ చంద్ర తెలిపారు. భవిష్యత్తులో సోలార్ కార్ను రూపొందించడమే తన లక్ష్యమని గగన్ చంద్ర తెలిపాడు. My name is Gagan Chandra. I am studying in 9th class English medium ZPHS Balmur. నేను చేసింది హైబ్రిడ్ 3-in-1 బైసికల్. ఇందులో మేజర్గా 3 మోడ్స్ ఉంటాయి. సోలార్ మోడ్, బ్యాటరీ మోడ్, పెడలింగ్ మోడ్. ఈ ఒక 3 మోడ్స్తో మనం డిఫరెంట్ కండిషన్స్లో మనం ట్రావెలింగ్ చేయొచ్చు. ఇందులో ఎక్స్టర్నల్గా బ్యాటరీతో అయితే మనం 35 కిలోమీటర్స్ మైలేజ్ అనేది తీసుకోవచ్చు విత్ స్పీడ్ ఆఫ్ 35 km/h. అండ్ మన బ్యాటరీ అవసరం లేనప్పుడు పెడలింగ్ కూడా వాడుకోవచ్చు. పెడలింగ్లో కూడా 2 మోడ్స్ ఉంటాయి. పెడల్ అసిస్టెంట్ అంటే పవర్ మోడ్, అంటే మనం కీ ఆన్ చేసి వెళ్తే మనం ఈజీగా పెడలింగ్ చేయొచ్చు, స్పీడ్ ఎక్కువ వెళ్ళొచ్చు. లేదు నార్మల్ బోర్డులో అంటే మనం నార్మల్గా సైకిల్ మీద ఎలా వెళ్తామో ఆ విధంగా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు సోలార్ మోడ్, మనకు సన్లైట్ ఉన్నంత వరకు సోలార్ మోడ్లో మనకు ఆ బ్యాటరీ రీఛార్జ్ చేస్తుంటుంది. సేమ్ టైం మనం ముందుకు వెళ్ళొచ్చు సన్లైట్ ద్వారా. అండ్ మనకు ఒక బైసికల్ని స్కూల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, సౌత్ ఇండియా లెవెల్ వరకు అయితే ఇప్పుడు తీసుకెళ్ళాం. నేషనల్కి అనేది ఆ బైసికల్ అనేది సెలెక్ట్ అయింది. ఆ బైసికల్ని మేము అరౌండ్ 3 daysలో తయారు చేసాం. దీన్ని తయారు చేయడానికి సహకరించింది మా పేరెంట్స్ ప్రోత్సాహంతోనే ఒక బైసికల్ అనేది తయారు చేసాం. బల్మూర్ గ్రామంలో ఉండేటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నటువంటి జి గగన చంద్ర. అంటే ఇది రూరల్ ఏరియా కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉండదు, పెట్రోల్ ఉండదు. కాబట్టి సోలార్ తోటి మరి ఎలక్ట్రిసిటీ తోటి ఈ సైకిల్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. మరి జిల్లా లోపల కూడా నాగర్ కర్నూలు లోపల మొదటి బహుమతి రావడం జరిగింది. మరి అదేవిధంగా స్టేట్ లోపల కూడా మొదటి బహుమతి రావడం జరిగింది. మరి సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ పుదుచ్చేరి యందు 3rd ప్రైజ్ రావడం జరిగింది. మరి ఈ అబ్బాయి లోపల ఉన్నటువంటి సృజనాత్మకతకు ఇంకా ప్రభుత్వం నుండి ఇంకా కొంత ఆర్థికంగా కానీ స్వచ్ఛంద సంస్థల నుండి ఆర్థికంగా కానీ కొంత సహాయపడితే ఈ విద్యార్థి ఇంకా ముందుకు వెళ్తాడని చెప్పేసి ఆశిస్తున్నాం.